లైఫ్లో ఫోర్త్ బ్రేక్. ఇంకా లాట్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ సీఎం రేవంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అన్న. గౌరవ అతిథులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హలో చెక్. చెక్. వేదికపై విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాము. టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి మా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇప్పుడు వారందరూ కూడా రాహుల్ గారిని సత్కరిస్తున్నారు. హలో. గౌరవ ఎంపీ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇది లైఫ్లో చాలా తక్కువ మందికి దొరికే ఆపర్చునిటీ సార్. దయచేసి మీరు కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే రేవంత్ అన్న, ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది కోరుకున్నాము. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వేదికపై వస్తే చాలా బాగుండు అనుకున్నాము. మరి మా అందరి ఆహ్వానాన్ని మన్నించి వేదికపై శ్రీధరబాబు గారు, కేశవరావు గారు, అరకార వేణుగోపాల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి ముఖ్యమంత్రి వర్యులందరికీ కూడా మరొకసారి మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అహమంటూ లేని వాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ అలా మన రాహుల్ సిప్లిగంజ్ గారిని కలవడానికి ఆయన ఆహ్వానాన్ని మన్నించి వేదిక మీదకి వచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి మా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాము. మీలాంటి నాయకులు మాకు చాలా అవసరం సార్. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే మీలాంటి నాయకులు మాకు చాలా అవసరము.